నువ్వు ఎస్ఐ ఉద్యోగానికి ట్రై చేయొద్దు, కానిస్టేబుల్ ఉద్యోగానికి ట్రై చేయమనని మా అన్న మా నాన్న ఇద్దరు కొట్టారండి. హైదరాబాద్కి నేను సెలక్షన్స్కి వెళ్తాను అంటే ఛార్జీలకు డబ్బులు ఎవరిస్తారు, మేము ఇయ్యలేమని, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, చిత్తూరులో రిక్రూట్మెంట్ ఉంది కదా, చిత్తూరుకి వెళ్ళి అటెండ్ కమ్మనని కొట్టారు. పొరపాటుగా ఒక దెబ్బ ఇక్కడ తగిలితే బ్లడ్ అంతా తలకు గాయమే, బ్లడ్ గారు. అప్పుడు మా అత్తగారు వచ్చారు. వచ్చి ఆడిన్ని రోజులు డబ్బులు సంపాదించి కట్టెలు అమ్మించి ఆ డబ్బంతా ఏం చేశారు మీరు అని మా అత్తగారు వాళ్ళతోటి మా నాన్నని, మా అత్తగారు అంటే మా నాన్న కొంచెం భయపడతారు, అంటే రెస్పెక్ట్ ఇస్తారు. వచ్చి వారిని మా నాన్నని తిట్టి మా అన్నని తిట్టి ఆ డబ్బులు ఏం చేశారు మీరు అన్న, వాడే మీకు అందరికీ ఎంతో ఇచ్చాడు, ఆ డబ్బులన్నీ ఇవ్వండి, వాడు ఏదో పోయి వస్తాను అంటున్నాడు, నేను కూడా ఇస్తానని చెప్పినని మా అత్తగారు ఒక 150 రూపాయలు, 150 రూపాయలు, మా ఇంట్లో వాళ్ళు ఒక 150 రూపాయలు, అంత 300 రూపాయలతో నా ప్రయాణం హైదరాబాద్కి వెళ్ళారు సార్. అప్పుడు 75 రూపీస్ అండి హైదరాబాద్కి బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయింది. 75 పోతే 350లో ఇంక మిగిలింది 225, 300 రూపాయలు 225 రూపీస్ తోటి నేను రిక్రూట్మెంట్కి అటెండ్ అయ్యాను. అక్కడ రూపాయికి 4 అరటిపళ్ళు ఇచ్చేవాళ్ళు హైదరాబాద్లో. నాకు హైదరాబాద్ తెలీదు, అందుకే వీడు హైదరాబాద్కి పోయి ఎక్కడ తప్పిపోతాడు, వీడు ఎందుకు హైదరాబాద్ పోతాడని మా అన్నగారు ఎట్లా తెలుసుకొని వెళ్తాం, దాన్నే ఉంది అని నేను వెళ్తానని నేను మళ్ళీ వెళ్ళి బస్ స్టాండ్లో 1 వీక్ బస్ స్టాండ్లోనే పడుకున్నాను. గౌలిగూడ బస్ స్టాండ్లో పడుకున్నాను. గౌలిగూడ మార్నింగ్ లేవడం, ఒక రూపీతో 4 అరటిపళ్ళు తినడం, గ్రౌండ్ ఎక్కడ అని తెలుసుకోవడం, యూసుఫ్గూడ గ్రౌండ్ కనుక్కున్నాను, అక్కడికి వెళ్ళాను. వారం రోజులు ఎందుకున్నారు సార్ అక్కడ? అంటే 4 రోజుల ముందు ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి, లైన్లో నిలబడాలి, మళ్ళీ 2 డేస్ తర్వాత ఈవెంట్స్ పెడతారు. ఈవెంట్స్లో పాస్ అయితే అట్లా 2-3, ఒక రోజు 2 ఈవెంట్స్ జరుగుతాయి, ఇంకో రోజు 2 ఈవెంట్స్ జరుగుతాయి. అందుకని 4-5 రోజులు ముందే వెళ్ళాల్సి వస్తుంది. ముందు అది ఎక్కడుందో కనుక్కోవడానికి నాకు 2 డేస్ పట్టింది, తెలియదు కదా. ఆ బస్సుల్లో తిరగడానికి అది వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఒక 1 డే పైనే పట్టింది, 2 డేస్ పట్టింది. నా 2 రోజులు ఎక్కడ ఉండాలి మనకు ఎవరో తెలియదు హైదరాబాద్లో. మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేవాడిని, బస్ స్టాండ్లో పడుకున్నాను, ఆడ ఏదో బెంచ్ దగ్గర పడుకున్నాను, ఆ బాత్రూంలో పడుకునేవాడిని. ఎవరు అరిసేవాళ్ళు కాదంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ అప్పుడంతా సెక్యూరిటీ ఉండేది కాదు. ఓకే, అప్పుడంతా చాలా వాతావరణం కూడా కొంచెం బ్యాడ్. ఇప్పుడు హైజీనిక్ అని బాత్రూంలో అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని ఇప్పుడున్నంత శుభ్రంగా కూడా ఉండేటివి కాదు. అట్లా పడుకొని ఇట్లా ఉండిపోయాము. వారం రోజులైతే బస్ స్టాండ్లోనే ఉన్నాను. బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా గ్రౌండ్కి ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయ్యారు సార్? ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయ్యారు. అనుకున్నారు మీరు సెలెక్ట్ అవుతాను నేను అని? అనుకోలేదు, ప్రయత్నం అయితే సిన్సియర్గా చేశాను. ఓకే ఓకే సార్. పరుగు పందెం అంతా కరెక్ట్ అన్నీ బాగా, అంటే ఇంకా అడవికి వెళ్ళి వచ్చేవాళ్ళం కదండి, పెద్దగా ఆ పోటీలో ఏమాత్రం నాకు ఇబ్బంది అనిపించింది. మంచి రిజల్ట్ తీసుకొచ్చాను. మరి ఎగ్జామ్ మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి 2 months ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చాను. నేను 2 నెలలు ఇంక రాలేదు, అక్కడే ఉండిపోయాను. మళ్ళీ 5 days తర్వాత నాకు దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. అప్పుడు ప్లాట్ఫామ్ పైన ఒక బండి దగ్గర పని మాట్లాడుకున్నాను, ప్లేట్లు కడిగేది, కొంచెం భోజనము జరిగిపోతుందని వాళ్ళని అడిగితే వాళ్ళు చిన్న పని ఇచ్చారు. ఆ పని చేయడము, బస్ స్టాండ్ దగ్గర ఉండడము అట్లా జరిగింది. ఎక్కడ పడుకుంటు? బస్ స్టాండ్ పడుకో? బస్ స్టాండ్, స్నానము బస్ స్టాండ్లో అన్నీ అంటే మాసిపోయిన బట్టలు ఉతుక్కోవడము అన్ని అక్కడే, అన్నీ అక్కడే. చాలా దారుణమైన పరిస్థితి సార్. ఎగ్జామ్ క్లియర్ చేశారు. మరి సివిల్ అంటే ఈ 2 months గ్యాప్ ఉంది కదా, ఈ 2 monthsలో నాకు పరిచయం, మా ఊరు నుంచి ఒక అతను ఎస్ఐ ఉద్యోగానికి ట్రై చేశాడు. ఆ సెలక్షన్కి వచ్చినప్పుడు అక్కడ కనపడ్డాడు. మళ్ళీ అనుకోకుండా ఒకరోజు హైదరాబాద్ వచ్చాడు అతను. వచ్చి నేను ఎగ్జామ్ చదవాలనని ఆడొక సత్రం ఉందండి కాచిగూడలో, అది బంతలోల సత్రము అని అంటారు. ఆ సత్రంలో ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఆ రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాడు. నన్ను గౌలిగూడ బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ నన్ను గుర్తుపట్టిరే, ఏమి ఇక్కడ ఉన్నామనంటే
నేను అప్పుడు అట్లా సెలక్షన్స్కి వచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అంటే ఎక్కడ ఉన్నావు అంటే ఇట్లా బస్ స్టాండ్ నేను రూమ్ తీసుకున్నాను రా పదం మా రూమ్కేనని మధుసూదన్ రెడ్డి అండి అతను అతను నా క్లాస్మేట్ ఇద్దరం కలిసి డిగ్రీ వరకు అతను నా క్లాస్మేట్ అతను రూమ్కి తీసుకెళ్ళాడు అప్పుడప్పుడు అతను భోజనం కూడా పెట్టించేవాడు ఆ రూమ్లోకి షిఫ్ట్ అయ్యాను షిఫ్ట్ అయ్యి ఇంకా అన్ని డబ్బులు ఆర్థిక సమస్యలు ఇబ్బంది వస్తుంటే మళ్ళా పని కూడా వేరే చోట ఈ మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో వీళ్ళకి తెలియకుండా ఏదో చదువుకోవడానికనో ఏదో అని చెప్పేసి బయట వచ్చేసేది ఆడవి పని చేసేది వాళ్ళ దగ్గర మళ్ళీ రాత్రికి వచ్చేది వీళ్ళతో కలిసి చదువుకునేది షెల్టర్ దొరికింది రెడ్డి గారికి జాబ్ వచ్చింది సార్ అమర్నాథ్ రెడ్డి సార్ పేరు ఏం పేరు మధుసూదన్ మధుసూదన్ రెడ్డి గారికి జాబ్ వచ్చింది ఆయనకి రాలేదు మీకు షెల్టర్ ఇచ్చింది మీకు వచ్చింది ఆయనకి రాలేదు మళ్ళీ నేర్పించిందంతా వాళ్ళే అంటే వాళ్ళు గ్రూప్ డిస్కషన్ పెట్టేవాళ్ళు వాళ్ళు వచ్చారు గ్రూప్ 1కి ట్రై చేస్తున్నారు అతని ఫ్రెండ్స్ డిఎస్పి పోస్ట్కి ట్రై చేస్తున్నారు ఈయన వచ్చారు కానీ అంత సిన్సియర్గా ఏమీ ట్రై చేయలే ఎఫర్ట్స్ పెట్టలేదు పెట్టలా కానీ భగవంతుడు నా కోసమే ఆయన పంపించినాడేమోని ఆడ కలిపి వాళ్ళతో డిస్కషన్ పెట్టి చదివేయడం ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది ఒక సోర్స్ దొరికింది అయితే ప్రిపేర్ అయ్యాను వాళ్ళతో కలిసి మళ్ళీ అతను నేను ఇద్దరం కలిసిపోయి ఎగ్జామ్ రాసామండి ఎగ్జామ్ రాస్తే నాకు రిజల్ట్ నా నెంబర్ వచ్చింది అతనికి రాలేదు ఆల్ ది బెస్ట్ చెప్పేసి అతను రిటర్న్ అయిపోయాడు సివిల్ కాకుండా ఏఆర్ ఏపీఎస్పి సివిల్ 3 రాశాను ఒకే నోటిఫికేషను అది ఎలా ఇస్తారంటే ఫస్ట్ సివిల్ ఇస్తారు మళ్ళీ ఏఆర్ ఇస్తారు మళ్ళీ ఏపీఎస్పి అట్లా ఇస్తారు అట్లా సివిల్ మిస్ అయింది నాకు ఎస్ఐది ఏఆర్ వచ్చింది ఫీల్ కాలేదు సార్ మీకు సివిల్ వచ్చింది నాకు అప్పుడు తెలియదండి సివిల్ అంటే ఏందని తెలియదు ఏఆర్ అంటే ఏందో తెలియదు ఏపీఎస్పి అంటే ఎలా ఉంటుందనేది తెలియదు పోలీస్ ఉద్యోగం సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత సివిల్ అంటే ఏంది ఏఆర్ అంటే ఏంది ఏపీఎస్పి అంటే ఏంది అప్పుడు తెలిసింది అనిపించింది సార్ మళ్ళీ ఆర్డర్ తీసుకొని ఆర్డర్ డ్రెస్ కదా మా నాన్న చిన్నప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చింది మా నాన్న కొట్టింది అని అనిపించింది ఈ డ్రెస్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది గ్రామంలో ఎలా ఉంటుందంటే వాళ్ళు రైడ్స్ చేస్తూ ఉంటారు అప్పుడు సారా పైన రైడ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు పోలీసులు వస్తే అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయి చెట్లలోనూ గుట్టల్లోనూ దాక్కునేస్తారు అట్లా మా నాన్నగారికి కూడా అలవాటు ఎక్కడ పట్టుకెళ్తారేమో మానేసినా కానీ పోలీసులతో స్నేహం ఏర్పడింది అయినా భయం పోలీసులు అంటే మా నాన్నగారికి చాలా భయం వాళ్ళు వచ్చారనంటే పరిగెత్తి ఎందుకు వచ్చిన మా అని అదొక రెస్పెక్ట్ అండి ఆ రోజు ఈ రోజుల్లో లాగా ఇప్పుడు ప్రతి వాళ్ళు క్వశ్చనింగ్ అనేది ఇప్పుడు సమాజానికి అప్పటి సమాజానికి చాలా తేడా అప్పుడు నిక్కర్ పోలీసులు బుట్ట ఇది ఉంటుంది కదా రెడ్ కలరు అది పెట్టుకొని లాఠీ పెట్టుకొని వస్తున్నారంటే వాళ్ళని చూసి గ్రామం హడలిపోయారు నలుగురు వస్తారు ఎస్ఐ కూడా రారండి హెడ్ కానిస్టేబులే లీడ్ చేస్తారు వాళ్ళని చూస్తేనే వణికిపోయేవాళ్ళు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ దాక్కునేవాళ్ళు నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ట్రైనింగ్ అయ్యి 3 నెలల తర్వాత లీవ్ ఇస్తారు కదా లీవ్ ఇచ్చినప్పుడు నన్ను ఇంక చూడడానికి అందరూ మా గ్రామస్తులంతా అంటే చుట్టుపక్కల గ్రామస్తులంతా ఎస్ఐ ఆడంట నేనని వీడెట్లా ఎస్ఐ ఆడు అని ఆశ్చర్యంతో చూడడానికి వచ్చేవాళ్ళు అట్లా 10 మంది వచ్చారు రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్నాము పోలీసులు వచ్చారు పోలీసులు వస్తే అలవాటు ప్రకారం మా నాన్నగారు పరిగెత్తడం స్టార్ట్ చేశారు నాన్న ఇప్పుడు నేను ఆఫీసర్ అయినా కదా నన్ను పోలీస్ ఆఫీస్ నేను ఇప్పుడు పరిచయం చేస్తాను చేస్తే నీకు వాళ్ళే కదా నీకు మానిపించి చేశారు ఇంకా ఎందుకు భయపడతావు నిలబడు నేను వెతుక్కుంటా పోయి పరిగెట్టుకుంటా వెళ్ళి మా నాన్నని తీసుకొచ్చి వాళ్ళ ముందర నిలబెట్టి ఇంట్రడ్యూస్ చేశాను అంటే అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అందరినీ పరిచయం చేసే స్థాయికి ఎదిగారు ఫస్ట్ నల్గొండ ఇచ్చారండి ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ